బువ్వ సక్కగా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్న ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ధర్నా చేస్తున్న విద్యార్థులు నాగర్ కర్నూలు జిల్లా వేల్దండ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నారు. తినే అన్నంలా దినాం పురుగులొస్తున్నాయట. ప్రిన్సిపాల్ మేడానికి ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేదట. మీదికెంచి తీసి పారేసినట్టే మాట్లాడుతున్నదట. ఇక పురుగుల అన్నం తినలేక ఖాళీ కడుపుతోని వండుకుంటున్నాం. ఇట్లనే ఉంటే మా పానాలు పాడైతే అని చెప్పి ఇవాళ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి మీద ధర్నాకు దిగిండ్రిట్లా. సెకండ్ బైపీస్ నుంచి ఉంది సార్. ఈ స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మెయిన్లీ ప్రిన్సిపల్ మేడం నుంచి మాకు ఫుడ్ 1 వీక్ నుంచి సరిగా లేదు సార్. రోజు పురుగులు మాత్రం కామన్గా వచ్చినాయి రోజు. అది టీచర్స్ చెప్పినా ప్రిన్సిపల్ చెప్పినా ఎవరు ఏ రియాక్షన్ లేదు. ఇంకా అన్నం అయితే 1 వీక్ నుంచి మొత్తం మెత్తగా వస్తుంది సార్. అసలు తినడానికి కూడా రావట్లేదు. తినే అన్నం కానే కాదు, పండగల పేరు మీద విద్యార్థుల దగ్గర పైసలు సుతం వసూలు చేస్తున్నదట. ఫేర్వెల్ పార్టీ కోసం సుతం పైసలు ఇవ్వాల్సిందే, లేకుంటే మీరు పరీక్ష కేంద్రానికి ఎట్లా పోతారో నేను చూస్తానని పైసలు ఇయ్యనోళ్లను టార్గెట్ చేసి మాట్లాడుతున్నదట. లొల్లి బగ్గయ్యటాలకు పెద్ద సార్లు ఆ బడికొచ్చి విచారణ చేసిండ్రు. మరి ఆ ప్రిన్సిపాల్ మేడం మీద ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు గాని గీదిట్లుంటే గీ కథ చూడుండ్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోన్న పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ విద్యార్థులు కూడా మాకు బువ్వ చక్కగా పెడతలేరని రోడెక్కిండ్రు. ఏకంగా వాళ్ళ కోసం వండిన గంజును సుతం రోడ్డు మీదికి తీసుకొచ్చి నిరసన చేసిండ్రు. ఇక ట్రాఫిక్ బగ్గయ్యటాలకు పోలీసులొచ్చి వాళ్ళను రోడ్డు మీదకెంచి పక్కకు తీసుకుపోయి ట్రాఫిక్ క్లియర్ చేసిండ్రు. గతంలోనే గత 2 నెలల కిందటనే ఈ రోజు ప్రిన్సిపల్ గారికి చెప్పాం, హాస్టళ్లలో భోజన నాణ్యత లేదు అని చెప్పేసి హాస్టళ్లలో భోజన నాణ్యతను పాటించాలి, మెనూను ఏర్పాటు చేయాలి. ఈ హాస్టళ్లలో ఉన్నటువంటి గర్ల్స్ తర్వాత బాయ్స్ క్యాంపస్ లో కూడా వార్డెన్లను నియమించాలని చెప్పేసి గతంలో ప్రిన్సిపల్ గారికి అనేక మంది విద్యార్థులను రాతపూర్వకంగా కూడా రాసిచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజు బిర్యానీలు కావాలని మేము అడగట్లేదు, ఉన్నటువంటి దాంట్లో నాణ్యత పాటించమని చెప్పి మేము అడుగుతాను. కానీ ఈ రోజు పశువులు కూడా తినడానికి ఉపయోగపడిన అన్నాన్ని ఈ రోజు హాస్టల్ విద్యార్థులకు పీజీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు పెడతా ఉన్నారు. పశువులు కూడా తినలేని అన్నాన్ని పీజీలు చదివే విద్యార్థులకు పెడుతున్నారంటే నిజంగా సిగ్గుపడాల్సిన ముచ్చటనే. మరి విద్యాశాఖను వేరొట్టలకిస్తే మంచిగా చూసుకుంటారో లేదోనని సీఎం రేవంత్ అన్ననే దగ్గర పెట్టుకున్నాడు. కాకుంటే రేవంత్ అన్నకు బొచ్చడని పనులుంటాయి కాబట్టి విద్యాశాఖలున్న తక్లీఫ్లు పట్టించుకునే తీరికలేనట్టున్నది. లేకుంటేనా ఇదివరకు చెప్పినట్టు మెనూ ప్రకారం విద్యార్థులకు తిండి పెట్టని ప్రిన్సిపాళ్లను వార్డెన్లను నౌకర్లకెంచి ఊడవీకి పారేసేటోడు కావచ్చు. చూడాలే మరి. ఇప్పటికైనా రేవంత్ అన్న విద్యాశాఖ మీద శ్రద్ధ పెట్టి విద్యార్థుల తక్లీఫ్లన్నీ తీర్చే ఉపాయం ఏదన్నా ముంగటేసుకుంటాడో, లేకుంటే ఇసొంటి అన్ని కామన్ ఎవలో మనమంటే గిట్టనోళ్ళు చేసినట్టున్నారని చూసి చూడనట్టు ఇడిచిపెడతాడో.